మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాప్ హీరో అవ్వడానికి ఎంతో కృషి, పట్టుదల, దీక్షతో పోరాడారు. అంతేకాదు తన సినిమాలతో టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఎన్నో అవార్డులను అందుకున్నారు. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ అయితే చేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, మురళీమోహన్, కృష్ణ ఇలా అప్పటి టాప్ హీరోల రికార్డులను ఈజీగా క్రాస్ చేసి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు. చిరంజీవి గారి ఇండస్ట్రీస్ గురించి మనకు తెలిసిందే. ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సృష్టించిన రికార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 పసివాడి ప్రాణం. చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు రాకముందు నటించిన చిత్రం ఇది. మొదటగా మలయాళంలో తెరకెక్కించారు మూవీని. అదే ఫిల్మ్‌ను తమిళంలో రీమేక్ చేశారు. ఆ తమిళ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసి చిరంజీవి గారిని హీరోగా పెట్టి రూపొందించాలనుకున్నారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి, హీరోయిన్‌గా విజయశాంతిని ఫైనల్ చేశారు అల్లు అరవింద్. మలయాళీ, తమిళంలో ఒక్క సాంగ్ కూడా లేదు. తెలుగులో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కొంత స్క్రిప్ట్ చేంజ్ చేసి తెరకెక్కించారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న చిరుకు స్టార్డమ్‌ను అందించింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. బ్రేక్ డాన్స్ కుర్రకారులను ఉర్రూతలూగించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర చెక్కు చెదరని రికార్డులైతే నెలకొల్పింది. 10కి పైగా సెంటర్స్‌లలో 100 రోజులు ఆడడమే కాకుండా 5,00,00,000 షేర్ సాధించి ఔరా అనిపించింది. నెంబర్ 2 యముడికి మొగుడు. చిరంజీవి గారి కెరీర్‌లో సెకండ్ 5,00,00,000 షేర్ మూవీ ఇది. దేవాంతకుడు, యమగోళ మూవీస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది యముడికి మొగుడు. కైకల సత్యనారాయణ యముడిగా, అల్లు రామలింగయ్య చిత్రగుప్తుడిగా అద్భుత నటన కనబరిచారు. చాలామంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో అయితే నటించారు. చిరంజీవి గారు డ్యూయల్‌లో క్లాసిక్ యాక్టింగ్ కనబరిచారు. కామెడీ, ఎమోషన్ సీన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంగ్స్ అయితే మరో సెన్సేషన్. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో మంచి లాభాలను అందించింది మూవీ. 200 రోజులకు పైగా ఆడింది. చిరంజీవి గారిని సుప్రీం హీరోని చేసింది ఈ ఫిల్మ్. 1,25,00,000తో తెరకెక్కి అంతకు 300 లాభాలను అందించింది 'యముడికి మొగుడు'. నెంబర్ 3 అత్తకు యమ్ముడు అమ్మాయికి మొగుడు. చిరంజీవి, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించగా వాణిశ్రీ కీ రోల్‌లో నటించింది. చిరుకు ఐట్రికన్ ఇండస్ట్రీ చిత్రం ఇది. 1989 సంక్రాంతికి భారీ హైప్‌తో రిలీజ్ అయి వసూల వరద అయితే పారించింది. లవ్ ట్రాకు, ఛాలెంజింగ్ సీన్సు, కామెడీ, సాంగ్సు మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. బీసీ సెంటర్స్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. రిలీజ్ అయిన చాలా ఏరియాస్‌లో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచి డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. టాలీవుడ్‌లో హిట్ అయ్యాక 7 భాషల్లో రీమేక్ అవ్వడం మరో రికార్డ్. షిఫ్టులతో కలుపుకొని 300 రోజులైతే ఆడింది. 9,50,00,000 గ్రాసు, 5,30,00,000లకు పైగా షేర్ రాబట్టి 1989 టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. 1989లో ఈ ఫిల్మ్‌తో పాటు 'ముద్దుల మామయ్య', 'శివ' సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఫిల్మ్‌తో చిరంజీవి గారి ఇమేజ్ మరింత పెరిగింది. నెంబర్ 4 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. చిరంజీవి, శ్రీదేవి నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. వర్షాకాలంలో వర్షపు నీరు థియేటర్స్‌లోకి వచ్చినా కానీ హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అందుకే ఇండస్ట్రీ నిలిచింది. శ్రీదేవి అతిలోక సుందరి పాత్రలో డిఫరెంట్ యాక్టింగ్ కనబరిచింది. అమృత్ పురి విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రాఫిక్స్ మూవీకే ప్రధాన బలం. నెల్లూరు, వైజాగ్, శ్రీకాకుళం లాంటి బీసీ సెంటర్స్‌లలో మైల్‌స్టోన్ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎంలో 100 రోజుల్లోనే 30,00,000 షేర్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డులే ఉన్నాయి. రికార్డుల గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాల్సిందే. అంతటి ప్రభావం చూపింది. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు కూడా ఆడింది మూవీ. 15,00,00,000 గ్రాసు, 8,00,00,000 షేర్ రాబట్టి ఎన్నో సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. నెంబర్ 5 గ్యాంగ్ లీడర్. బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించింది మూవీ. చిరంజీవికి మాస్ ఆడియన్స్‌లో పిచ్చ ఫాలోయింగ్‌ని పెంచింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రికార్డులైతే నెలకొల్పింది. బప్పీ లహరి అందించిన సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే. గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ చూసి తమ సినిమాలను పోస్ట్‌పోన్ చేశారు ఇతర దర్శక నిర్మాతలు. రిలీజ్‌కు ముందే అంతటి హైప్ అయితే క్రియేట్ చేసింది.
7,00,00,000 షేర్ రాబట్టి టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది మూవీ. మూవీ మొత్తం డార్క్ మూడ్‌లో నడుస్తుంది. చిరంజీవి గారితో పాటు విజయశాంతి గారి యాక్టింగ్, గ్లామర్ మరో అసెట్‌గా నిలిచింది. 20 సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. సుదర్శన్ 35 ఎంఎంలో 162 రోజులు ప్రదర్శింపబడింది. చిరంజీవి గారి బర్త్‌డే రోజు తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలో 100 డేస్ ఈవెంట్ నిర్వహించారు. అప్పట్లో ఈ ఫంక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. గుంటూరు, కాకినాడ, వైజాగ్, సిడెట్ లాంటి చాలా ఏరియాస్‌లో స్టడీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. నెంబర్ 6 'ఘరానా మొగుడు'. ఇదొక రీమేక్ మూవీ అయినా కానీ టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, నగ్మ గ్లామర్, రాఘవేందర్ రావు గారి టేకింగ్, కీరవాణి గారి సంగీతం సక్సెస్‌లో కీ రోల్ అయితే పోషించింది. టాలీవుడ్‌కు మొదటి 10,00,00,000 షేర్ మూవీగా నిలిచింది 'ఘరానా మొగుడు'. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కి ఔట్‌స్టాండింగ్ గ్రాస్ అయితే రాబట్టింది. తొలి వారం 1,35,00,000 షేర్ అందుకొని ఫస్ట్ వీక్ షేర్ చరిత్ర సృష్టించింది. 39 సెంటర్స్‌లలో 100 రోజులు, 3 సెంటర్స్‌లలో 175 రోజులైతే ఆడింది. హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎంలో 183 రోజులు ప్రదర్శింపబడి మంచి ప్రాఫిట్‌నైతే అందించింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన 'చంటి' మూవీ కూడా ఇండస్ట్రీగా నిలవడం మరో రికార్డ్. 100 డేస్ ఫంక్షన్ భారీ హంగామాతో జరిగింది. 'ఘరానా మొగుడు' రికార్డులను 3 సంవత్సరాలు ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. అంతటి బీభత్సమైతే సృష్టించింది 'ఘరానా మొగుడు'. నెంబర్ 7 'ఇంద్ర'. చిరంజీవి గారికి తొలి ఫ్యాక్షనిజం చిత్రం ఇది. సమరసింహారెడ్డి స్టోరీతో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవికి చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. చిరంజీవి, అశ్విని దత్ కాంబోలో హైట్రిక్ అండ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 30,00,00,000 షేర్‌ను టచ్ చేసిన తొలి ఫిల్మ్ ఈ 'ఇంద్ర'. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగు, చిరంజీవి డైలాగ్ డెలివరీ బాగుండడంతో హౌస్‌ఫుల్‌గా అయితే రన్ అయింది. తొలి వారం 8,00,00,000 షేర్ అందుకొని చరిత్ర అయితే సృష్టించింది. 268 స్క్రీన్లలో రిలీజ్ అయి 32 కేంద్రాల్లో 175 రోజుల పండగ అయితే జరుపుకుంది. 9,00,00,000తో తెరకెక్కి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు డబుల్, త్రిబుల్ ప్రాఫిట్‌ను అందించింది. రీ రిలీజ్‌లో కూడా మంచి గ్రాస్ అయితే రాబట్టింది మూవీ. ఈ 7 సినిమాలు చిరంజీవి గారి కెరీర్‌లో ఇండస్ట్రీస్‌గా నిలిచాయి. ఇందులో 4 సినిమాలలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. 'ఖైదీ' మూవీ చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అనేది అందరి వాదన. కానీ ఓన్లీ బ్లాక్ బస్టర్ మాత్రమే. 1983లో ఎక్కువ గ్రాస్ రాబట్టిన మూవీ 'ముందడుగు'. ఈ మూవీ కలెక్షన్స్‌ను 'ఖైదీ' మూవీ అయితే క్రాస్ చేయలేదు. చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది 'ఖైదీ'. కానీ ఇండస్ట్రీ హిట్ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.